'అజిత్' గారి మూవీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయితుంది. 'విడమర్చి' రీసెంట్‌గానే 'అజిత్' గారు 24 అవర్స్ రేసింగ్‌లో థర్డ్ ప్లేస్ సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ ఈ మూవీకి సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి తమిళ్‌లో. బట్ తెలుగులో ఈ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేస్తది అంటే, నాకు పర్సనల్‌గా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. సినిమా ఎక్స్‌ట్రార్డినరీ టాక్ వస్తే మాత్రం బాగా ఆడిద్ది. మన తెలుగు ఆడియన్స్ ఎలాగో మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి, ఇది ఫెబ్ 6థ్ రిలీజ్ అయితుంది. ఈ మూవీతోనే ఫిబ్రవరిలో నోటబుల్ మూవీ రిలీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి గారు కలిసి నటించిన 'తండేల్', చందు మొండెటి గారు 'కార్తికేయ 2' లాంటి కంట్రీ వైడ్ సెన్సేషనల్ సృష్టించిన మూవీ తర్వాత వస్తున్న మూవీ ఇది. బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంట. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. మేబీ సినిమా టాక్ వస్తే చాలా పెర్ఫార్మ్ చేస్తదేమో! ఏదైనా టాక్‌ని బట్టి ఉంటది. ఎందుకు అంటే, నాగ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్ గూడా అంత పెర్ఫార్మ్ చేయలేదు గాబట్టి, సాయి పల్లవి గారికి వన్ ఆఫ్ ద సేవింగ్ ఫ్యాక్టర్స్ ఈ మూవీస్‌కి. ఎందుకంటే 'అమరన్' సక్సెస్ రీసెంట్‌గా ఆమెకు చాలా క్రెడిట్ ఇవ్వాలి తెలుగు పరంగా. ఓవరాల్ సక్సెస్ పరంగా గూడా ఆమె చాలా యాక్ట్ చేశారు. హోప్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి డెలివర్స్ దిస్ టైమ్. అండ్ నెక్స్ట్ విక్కీ కౌశల్ గారు 'చెవ్వ' మూవీతో ఫెబ్ 14థ్ ఈ మూవీ రిలీజ్. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇది బేస్డ్ ఆన్ హిస్టరీ. మన 'ఛత్రపతి శివాజీ' గారి సన్ 'ఛత్రపతి సంభాజీ' గారు ఆయన ఔరంగజేబ్‌కి అగెయిన్స్ట్‌గా ఆయన పోరాడిన పోరాటం. ఆహ్, అండ్ 'రష్మిక' గారు గూడా ఈ మూవీలో బాగా అనిపిస్తున్నారు. బట్ ఓవరాల్ విజువల్స్ చాలా బావున్నాయి. సాంగ్స్, మ్యూజిక్ అంతా బావుంది గాబట్టి 'చెవ్వ' మీద అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ వాలంటైన్స్ డేకి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. బట్ నేను తెలుగు మూవీస్ కంటే ఎక్కువ గూడా ఈ మూవీ గురించి వెయిట్ జేస్తున్నా. ఎందుకంటే ట్రైలర్ అంత ప్రామిసింగ్ అనిపిచ్చింది. విజువల్స్ చాలా బావున్నాయి. ఒక హిందీ మూవీకి చాలా రోజుల తర్వాత ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన మూవీ అయితే ఇదే. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ హాస్ సంథింగ్ టు సే. మేబీ దిస్ ఫిల్మ్ గెట్ సక్సెస్ దిస్ టైమ్. ఇంకోటి 'దిల్‌రుబా'. 'దిల్‌రుబా' మన 'కిరణ్ అబ్బవరం', 'ఖానే' మంచి సక్సెస్ తర్వాత వస్తుంది. బట్ ఇది అంత బస్ క్యారీ చేయట్లే కంపారిటివ్‌లీ. ఎందుకంటే 'ఖాకి' చేసినంత ప్రమోషన్స్ దీనికి చేయలేదా? మరి కంటెంట్ పైన కాన్ఫిడెన్స్ తక్కువుందో తెలీదు. బట్ ఓకే. ఫెబ్ 14థ్ రిలీజ్ చూద్దాం. ఈ మన 'లైలా' గూడా ఫెబ్ 14థ్ రిలీజ్. ఈ మూవీకి కూడా పెద్దగా హైప్ అయితే క్రియేట్ అవ్వట్లే. ప్రమోషన్స్ అన్నీ బానే చేస్తున్నారు. లెట్స్ హోప్. 'బ్రహ్మానందం' అనే మూవీ బ్రహ్మానందం గారు అండ్ ఆయన సన్ కలిసి యాక్ట్ చేస్తున్నారు. తాత మనవడుల్లాగా. ఈ ట్రైలర్ నాకు కొంచెం బెటర్ అనిపించింది 'లైలా దిల్‌రుబా'తో పోలిస్తే. 'చావా' నా ఫస్ట్ చాయిస్ ఫెబ్ 14థ్ వీకెండ్‌కి. తర్వాత చూస్తే 'బ్రహ్మానందం' మూవీ చూస్తా. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ టీజర్ కొంచెం బెటర్ అనిపించింది. 'బాపు' అనే మూవీ టీజర్ ఫెబ్ 21 రిలీజ్ అంట. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫెబ్ 21 రిలీజ్. సినిమా బావుంటే మాత్రం టాక్ బావుంటే 'బలగం'లా సక్సెస్ అవుద్ది.